నాయకులకి న్యాయం చేసే పూచి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటామని చెప్తా ఉన్నాం. యా ఓకే 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 కారుమంచి రమేష్ గారు, ఇప్పుడేమో టీడీపీ అలాగే జనసేనకు సంబంధించి విడిపోతారనుకున్న కలుస్తున్నారు. మరి మీ పార్టీకి సంబంధించి ముఖ్యమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి అడుగైనటువంటి వాళ్ళంతా విడిపోతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అలాగే వాళ్ళిద్దరు రాయపాటి అన్న గారు అలాగే రాకేష్ గారు కూడా మీరే ఆన్సర్ చేయాలి కాబట్టి ముందు అది ఆన్సర్ చేసి తర్వాత నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇప్పుడు రాయపాటి మాట్లాడుతూ అగ్గి రాజేయాలని చూస్తున్న వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు అగ్గి రాజేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అనుకోదు కూడా. గతంలో కూడా రాయపాటి అరుణ గారికి నాకు ఇదే విషయం మీద ఒకసారి గట్టిగా మేము కేకలేసుకోవడం కూడా జరిగింది. ఎలాగైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళు ముగ్గురు కలిసి ఎలాగైతే గెలిచారో రేపొద్దున 2029 ఎన్నికల్లో కూడా అదే విధంగా వాళ్ళు కూటమిగానే రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కూటమి మీద గెలిస్తేనే ఆ రోజు నేను మా పార్టీకి లేదా మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఆ థ్రిల్ గానీ కిక్ గానీ ఉంటుందని నేనంటే రాయపాటి అరుణ్ గారు దాని మీద కామెంట్ చేస్తే ఇద్దరం వాగ్వాదం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, అగ్గి రాజేయాలనే కోరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎప్పుడూ కూడా కూటమి కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. అలా కలిసి ఉన్న కూటమి మీద 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోరుకుంటున్నారు అనే విషయాన్ని నేను మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. అవునమ్మా, ఇప్పుడు ఖచ్చితంగా మేము మీ కూటమి మీదే గెలవాలి, గెలిస్తేనే కదా. ఇప్పుడు మీరు కలిస్తేనే గెలిచారు అనేది ఏది అసలు ఆ నమ్మకం ఉందా మీ నాయకుడికి? కూటమి కలిసి ఉండగా మరలా అధికారంలోకి వస్తా అనే ధైర్యం మీ నాయకుడికి ఉందా? నమ్మకం, ధైర్యం మీరు అనుకుంటున్నట్లుగా రాజకీయాలు ఉండవు, చూస్తూ ఉండండి. ఎందుకంటే ప్రజలు ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో ఒకసారి చూడండి, ప్రజలు ఏ రకంగా మాట్లాడుతున్నారో, సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే ఏ రకంగా భవిష్యత్తులో మీకు తీర్పునిస్తారో ప్రజలు. అసలు ఇప్పటికే 10 నెలల కాలంలోనే మీరు నడుపుతున్న రాజకీయాలకు కానీ, మీరు చేస్తున్న వ్యవహారాలకు కానీ, మీరు చేస్తున్న అక్రమ అరెస్టులకు, మీరు చేస్తున్న దాడులకు. సరే, ఇప్పుడు ఏంటి కూటమి కలిసి ఉండాలని వైసీపీ కోరుకుంటోంది. అయితే మరి మొత్తానికి రమేష్ గారు ఏంటి ధైర్యం ఏంటి? మరి కలిసి వచ్చారు మీరే కదా. అది కాదు సార్, మొన్నటిదాకా మీరేమో సింహం సింగిల్ అన్నారు, దమ్ముంటే ఒంటరిగా రండి అన్నారు, మరి కలిసి రమ్మంటున్నారు. ఏంటి అసలు స్ట్రాటజీ ఏంటి? ఏదంటారు రెండింటిలో ఏది మీ వర్షన్ ఏంటి? కలిసి ఓకే సింగిల్ గానే వస్తుంది, కూటమి ప్రభుత్వంపై గెలుస్తుంది. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అలాగే డోండి రాకేష్ అన్న మాట్లాడుతూ కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది వీళ్ళే పంపించేస్తున్నారు, అక్కడ ఎవరు మిగిలి ఉన్న వాళ్ళలో ఏదో కొంతమంది అలా ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారని చెప్పి అన్నారు. రాకేష్ అన్న 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున ఇన్ఛార్జీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 లోక్సభ ఎంపీలు ఉన్నారు, 7 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. 40% ఓట్ షేర్ ఉందనే విషయాన్ని కూడా డోండి రాకేష్ అని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మీరు అనుకుంటున్నట్లుగా ఏదో ఎందుకు తీసివేసే పరిస్థితుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అనే పరిస్థితిని తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు కానీ గుర్తించాలి. అలాగే నిజంగా మీరు A4లు A5లు ఈ రకంగా మాట్లాడుతున్నారు. రమేష్ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు రాయపాటి అన్న గారు మాట్లాడతారట. రియాక్ట్ అవ్వండి. రమేష్ అన్న గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను, 40% ఓట్లు ప్రజలు వేసినాయేనా? మీకు వచ్చిన 57% ఓట్లు ప్రజలు వేసినాయేనా? ఈవీఎంలతో గెలిచారని చెప్పి రాయపాటి అన్న గారి క్వశ్చన్ మీకు అర్థం కాల. సార్, నా క్వశ్చన్ ఉంది. ఇప్పుడు 40% ఓట్ షేర్ అనేది ప్రజలు వేసింది అయితే కూటమి గెలుపు కూడా ప్రజలు వేసింది. బట్ మీరేంటి ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం ద్వారా గెలిచారని చెప్పేసి చెప్తున్నారు? అంటే అప్పుడు 40% మాది కాదని చెప్పుకోవాలి. అయితే మీరు చెప్పినట్టు కూటమి గెలిచింది ప్రజల ఓట్లతో కాదు అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు వీళ్ళకి వేసిన 40% ఓట్ల విషయం ఏంటి అని అడుగుతున్నా నేను. అదే నేను చెప్తున్నా, రమేష్ గారు చెప్పాలి. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఎక్కడా కూడా మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు కానీ చెప్పిన పరిస్థితులు ఉంటే నువ్వు చూపించు. ఎక్కడైనా సరే అమ్మ నువ్వు చూపించు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి చెప్పడం జరిగిందా?
లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేదా టాప్ మోస్ట్ లీడర్స్ లో ఎవరైనా సరే లేదా ఓకే. మా అధికార ప్రతినిధులు కానీ ఓకే రమేష్ గారు చాలా డిబేట్స్ లో కూటమి గెలిపే ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి మనం మాట్లాడాం. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు వస్తాను, రమేష్ గారు వస్తాను సార్ ప్లీజ్. రామ్మోహన్ రావు గారు రియాక్ట్ అవ్వండి. ఏంటి మరి ఈవీఎంలు గోల ఏంటి, అసలు ఏంటి మళ్ళీ ఇది డైవర్ట్ అయింది? మరి 40% వాళ్ళు గెలిచామని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, 40% ఓట్ షేర్ ఉందని. దానికి ప్రామాణికం ఏంటి? సరే వాళ్ళు చెప్పినట్టు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యి కూటమి గెలిచింది, మరి అదే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యి 40% ఎక్కువ వచ్చినట్టే కదా అప్పుడు లెక్క. అంత సీన్ లేదంటారా వైసీపీకి? ఇప్పుడు ఓడినప్పుడు ఏమో ఈవీఎంలు తప్పు, గెలిస్తేనేమో మా గొప్ప అని అందరూ